ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మార్పు కోసం ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. మన మధ్య పాస్టర్ రెవరెండ్ మణిపాల్ గారు ఉన్నారు. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మార్పు కోసం మరొక ప్రశ్న. పాస్టర్ గారు, క్రిస్మస్లో స్టార్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ అబౌట్ ఇట్? క్రిస్మస్లో స్టార్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు క్రిస్మస్లో స్టార్ గురించి మనం విందాం. క్రిస్మస్లో స్టార్ అనగానే మనకు తెలుసు, తూర్పు దేశ జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం గురించి మనకు తెలుసు. అది బైబిల్ గ్రంథంలో మన మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. కేవలం మత్తయి రాస్తూ ఉన్నాడు ఈ విషయం గురించి. మత్తయి సువార్త 2:10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఎవరు? జ్ఞానులు. ఆ నక్షత్రం ఏంటంటే వీరు తూర్పు దేశ జ్ఞానులు, ఖగోళ శాస్త్ర జ్ఞానులు అయి ఉండొచ్చు. వీళ్ళకి ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు అనేది ఒక నక్షత్రము ద్వారా వారికి దారి చూపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచింది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వీళ్ళు వచ్చారు. క్రిస్మస్ స్టార్ అంటే క్రిస్మస్లో స్టారు అనేది ఏంటంటే ఆ రోజు జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రాన్ని క్రిస్మస్ స్టార్ అంటూ ఉన్నారు. అది జ్ఞానులకు దారి చూపించింది. అది సరైన దారిని చూపించింది. కానీ వీళ్ళు అనుకున్నారు, జ్ఞానులు, ఈ యొక్క రాజు పుట్టబోతున్నాడు కాబట్టి రాజుగారి ఇంట్లోనే పుడతారు అనుకున్నారు. కానీ నక్షత్రం ఇంకా మూవ్ అవుతుంది, వెళ్తుంది. కానీ వీళ్ళు ఇక్కడే ఆగిపోయారు. కాబట్టి ఆ నక్షత్రం తప్పులే, నక్షత్రం తీసుకెళ్తుంది. అలాగే మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఇది కాదురా నిజమేని తెలిసి ఆ నక్షత్రం వెంటే వెళ్ళినప్పుడు ఆ జ్ఞానులు ఆ ఇంటి పైన ఆగిందంట. ఎప్పుడైతే నేను మొన్న చెప్పినట్లుగా వాళ్ళు పశువుల పాకలో లేరు, ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాతే ఆ యొక్క నక్షత్రం ఇంటి పైన ఉన్నప్పుడు ఆ జ్ఞానులు అందులోకి వెళ్ళారు. ఇదంతా ఎందుకంటే జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రము, క్రీస్తు వద్దకు అన్యులను నడిపించిన నక్షత్రంగా మనం చూస్తూ ఉన్నాం. దాన్నే క్రిస్మస్ స్టార్. ఈ క్రిస్మస్ స్టార్ అనేది దాదాపు ఇది అన్యులను నడిపించింది. యూదులను, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవదూత నడిపించింది. కానీ ఈ స్టార్ ని మనం చూస్తే ఇది అన్యులను, దేవుని తెలియని వారిని నడిపించిందండి. పాస్టర్ గారు, ప్రస్తుతం ఇంటి మీద చర్చెస్ లో ఆ స్టార్స్ ని పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు పాస్టర్ గారు? ప్రస్తుత కాలంలో ఇంట్ల పైన, చర్చిల పైన, లేదా మనకు కొన్ని పెద్ద పెద్ద సిటీలు అయితే, క్రిస్టియన్ ఏరియాలు అయితే రోడ్డుకి అడ్డంగా ఈ యొక్క కర్రలు వేసేసి పైన స్టార్లు ఎట్టుతున్నారు. ఈ ఏరియాడు ఎంత స్టార్ ఎట్టాడు, మా ఏరియాడు ఎంత స్టార్ ఎట్టాడు, ఏరియాగా పనిచేసుకున్నారు ఈ స్టార్లని. అయితే ఈ చర్చిల మీద, ఇంట్ల మీద స్టార్లు పెట్టచ్చా? ఆనాటి కాలంలో స్టారు జ్ఞానులకు దారి చూపించింది. మరి ఈనాటి కాలంలో స్టార్లు ఎందుకు పెడుతున్నారు? నెల రోజుల ముందు పెడుతున్నారు. ఎందుకు? మన క్రైస్తవులోని అన్యులకు తెలిసే విధంగా. ఓకే, అది పర్వాలేదు, అలా పెట్టుకుంటే పర్వాలేదు. క్రీస్తు పుట్టాడు, ఇదిగో ఈ నక్షత్రము దానికి ఆనవాలు అని మనం నెల రోజుల ముందు నుంచి, లేకపోతే ఆ క్రిస్మస్ కాలంలో ఇతరులకి తెలియజేస్తున్నాం. చాలా సంతోషం, పెట్టుకోవచ్చు. పెట్టుకున్న నక్షత్రం చుట్టూ తిరగమని కాదు, లేకపోతే నేను ఆడెంత పెట్టాడు నేను ఎంత పెట్టాలని కాదు. ఆ నక్షత్రం ఎందుకంటే క్రీస్తు పుట్టాడు. ఆనాటికి నక్షత్రం ఎలాగైతే అన్యులకి తెలియజేసిందో, ఈనాటి నువ్వు పెట్టే ఇంటి పైన కానీ చర్చి మీద పెట్టే నక్షత్రము అనేకులకు, వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు. ఈ నక్షత్రం ఎందుకు పెట్టారంటే క్రీస్తు నిజంగా పుట్టాడు. నిజంగా మాట్లాడుకుంటారు ఆ విషయంలో. తప్పకుండా అది అన్యులకు తెలిసే విధంగా మనం ఏదన్నా తెలియచేయచ్చు. ఇది బైబిల్లో ఉందండి నక్షత్రం. నేను క్రిస్మస్ ట్రీ పెట్ట విషయంలో నేను చెప్పను, అలాగే క్రిస్మస్ తాత విషయంలో కూడా చెప్పను. కానీ క్రిస్మస్ స్టార్ పెట్టమని లేదు, కానీ అది మనం పెట్టుకోవడం వల్ల క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మనం మాట్లాడక్కల్లా, వాళ్ళే మాట్లాడుకుంటారు. ఎందుకు పెట్టారా వీళ్ళు స్టారు, యేసు ప్రభు పుట్టాడంట అంతే. అది అసలు సువార్త వెళ్ళిపోతుందండి. దానివల్ల మనం క్రిస్మస్ స్టార్ ఇంటి పైన పెట్టుకుంటే కలిగే ప్రయోజనం ఏంటయ్యా అంటే, మనం మాట్లాడకుండానే సువార్త బయటకు వెళ్తుంది. క్రీస్తు లోకంలోకి వచ్చాడు, క్రీస్తు లోకంలో పుట్టాడని అనేకులు చెప్పుకుంటారు. కాబట్టి స్టార్ పెట్టుకునే విధానంలో ఎంతది పెట్టామో వాళ్ళకి, అంటే వాళ్ళ దాన్ని మించిది పెట్టాలి, వీళ్ళని మించిది పెట్టాలి కాదు. నీకు ఎంత సమయం ఉంటే, అంత సహాయం ఉంటే అంతగా మనం పెట్టుకోవాలి. దాని మీద డబ్బులు వృధా చేయకూడదు, అంతే. పాస్టర్ గారు, అదే ఫైనల్ గా పాస్టర్ గారు, క్రిస్మస్ లో స్టార్ ప్రాముఖ్యత ఏమిటి? క్రిస్మస్ లో స్టార్ ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈ నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను కదండి. అందులో కొంచెం చూసుకున్నట్లయితే ఈ క్రిస్మస్ స్టార్ అనేది ఏంటంటే అన్యుల్ని, లేకపోతే ఈ లోకల్లో ఉన్న జ్ఞానుల్ని సైతము దేవుని వైపు నడిపించింది. ఈరోజు ఆ నక్షత్ర ప్రాముఖ్యత ఏంటంటే, ఆ నక్షత్రము ఇతరులను నడిపించాలంటే. బేసిక్గా మనకు వచ్చేసరికి బైబిల్లో ఏమంటదంటే, మత్తయి సువార్తలో రాస్తూ ఉంటాడు ఆయన 5వ అధ్యాయంలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు.
పౌలు అంటూ ఉంటాడు ఒక దగ్గర, మీరు ఈ లోకంలో జ్యోతుల వలె ఉన్నారు అంటే మనం ఈ లోకంలో ఆ నక్షత్రం వలె ఉండాలి అంటే అలా మెరుస్తూ ఉండాలి. క్రీస్తుని ధరించుకున్న మనం అందరం, క్రీస్తు మన జీవితాల్లో పుట్టిన తర్వాత మనందరం మెరుస్తూ ఉండాలి. ఇంకొకటి, ఇతరులకి మార్గాన్ని చూపిస్తూ ఉండాలి, ఇతరులకి దారులు చూపిస్తూ ఉండాలి. ఆ రోజు ఎలా అయితే దారి చూపించిందో అలాగే దేవుణ్ణి, నిజమైన దేవునిలోకి మార్గాన్ని ఇతరులకి మనం చూపించాలి. ఇది స్టార్ యొక్క ప్రాముఖ్యత. ఫైనల్ గా క్రిస్మస్ స్టార్ ని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా మీ ఒపీనియన్? క్రిస్మస్ స్టార్ ని పెట్టుకోవాలా వద్దా? ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పుకొచ్చిందంటే క్రిస్మస్ స్టార్ ప్రాముఖ్యత చాలా విన్నాం మనం. క్రిస్మస్ స్టార్ ఎందుకు అంటే ఇది ఇతరులకి దారి చూపించేది, లేకపోతే ఇతరులకి మనం మాట్లాడకుండానే క్రీస్తు గురించి మాట్లాడుకునేలా చేసేది. పెట్టుకోవాలా వద్దా అంటే నిజంగా పెట్టుకోవాలండి. మనం ప్రకటించడానికి, క్రీస్తుని ప్రకటించడానికి మంచిగా మనకు వీలు కుదిరితే, సమయం కుదిరితే దాన్ని డెకరేట్ చేసి మంచిగా అందంగా మన ఇంటి ముందు పెట్టుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇది బైబిల్లో లేదు, బైబిల్లో లేదు కాబట్టి పెట్టుకోకూడదు అని కాదు, కానీ బైబిల్లో లేదు కాబట్టి పెట్టుకోకూడదని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే పెట్టుకోమని, నువ్వు మాట్లాడకుండా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కదా. నేను పెట్టుకోమని ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మాట్లాడకుండా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఈ రోజున ఆ క్రిస్ట్ స్టార్ చూడంగానే నువ్వు క్రైస్తవుడు అని నీకు నువ్వు రుజువు చేసుకున్నా. ఈరోజు చాలా మంది చెప్పుకోవడానికి ఇష్టపడట్లా క్రైస్తవులని. ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, చర్చికి మాత్రం సీక్రెట్కి వెళ్ళి వచ్చి నేను క్రైస్తవుని అంటావు, బయట నువ్వు చెప్తున్నావు 10 మందిలో, లేకపోతే నీ కుటుంబం మీద స్టార్ పెట్టుకుంటే ఓ వీళ్ళే. ఒకసారి గమనించండి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ క్రిస్మస్ కాలంలో ఎంతమంది దేవుని బిడ్డలను చూడగలుగుతాం తెలుసా? వాళ్ళని తెలియదు మామూలుగా, కానీ వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలే అంటే ఎందుకు అంటే మనం క్రైస్తవులను చెప్పుకోవడానికి రెండోది ప్రాముఖ్యమైనది క్రీస్తుని ప్రకటించడానికి. ఎవరిని అడుగుతాడు, నీ ఇంటి మీద ఎందుకు స్టార్ పెట్టవయ్యా, చెప్పు క్రీస్తు గురించి, సువార్తను ప్రకటించు. ఈ స్టారు దేవుని దగ్గర నడిపించినట్లుగా నువ్వు తప్పకుండా దేవుని దగ్గర నడిపించు. పెట్టుకోవాలా వద్దంటే ఈ ఉద్దేశంతో పెట్టుకుంటే ఓకే, వాడిది పెద్దగా ఉంది, నాది ఇంకా పెద్దగా ఉండాలి, నాది ఇంకా గొప్పగా ఉండాలి, నేను పెట్టుకునే స్టార్ గురించి 10 మంది మాట్లాడుకోవాలి, ఎట్లా అయితే పెట్టుకోకు. ఈ స్టార్ తీసేసినట్లే నువ్వు దేవుడు తీసేస్తాడు. జాగ్రత్త. నిజంగా భక్తి కొరకు పెడితే ఓకే, లేదు ఎగస్టాల్ కోసం పెట్టద్దు. అదే. ఓకే పాస్టర్ గారు, థ్యాంక్ యూ అండి. మాకున్న ప్రశ్నలకు చక్కగా సమాధానాలు అందించారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రశ్నలన్నిటికీ జవాబులు పొందుకుని ఉన్నాము. మరిన్ని ప్రశ్నలతో, మరిన్ని సమాధానాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అందులోకి సెలవు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.